అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వామి వివేకానంద గారు డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. డబ్బు ఆదా చేసుకోండి మరియు డబ్బు మిమ్మల్ని కాపాడుతుంది. ఒక్క పైసా కూడా వృధా చేయకు. ఒక్కోసారి ఒక్క చుక్క పోగొట్టుకున్నట్టే పోగు చేసి చూడు, ఎంత లాభం. నశ్వరమైన ఆనందాలకు మాత్రమే కాకుండా మీ మనస్సు మరియు ఆత్మను పెంచే విషయాలపై తెలివిగా ఖర్చు చేయండి. డబ్బు ఒక సాధనం, మాస్టర్ కాదు. ఇతరులకు మరియు మీ ప్రయోజనాల కోసం దాన్ని ఒక తోటమాలి చనిపోయిన కొమ్మలను కత్తిరించడం, సంపద వృద్ధిని ప్రోత్సహించడం వంటి అనవసరమైన ఖర్చులను తగ్గించండి. జ్ఞానంలో పెట్టుబడి పెట్టండి. ఇది దీర్ఘకాలంలో ఉత్తమ వడ్డీని చెల్లిస్తుంది. ఇతరులు సరళంగా జీవించేలా సరళంగా జీవించండి. పొదుపు జీవితం గొప్ప అంతర్గత ప్రపంచానికి దారితీస్తుంది. ఆర్థిక విజయానికి కీలకం క్రమశిక్షణతో కూడిన పొదుపులు మరియు వ్యూహాత్మక పెట్టుబడులలో ఉంది. అవసరాల కంటే అవసరాలను ఎంచుకోండి, ఎందుకంటే సంతృప్తి అనేది సరళతలో ఉంటుంది. మీ డబ్బు మీకోసం పనిచేయనివ్వండి, ఇతర మార్గం కాదు. తెలివిగా పెట్టుబడి పెట్టండి మరియు అది గుణించడాన్ని చూడండి. కోరికలు మరియు అవసరాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించండి. మీ కోరికలను అధిగమించడంలో నిజమైన సంపద కనుగొనబడుతుంది. ప్రేరేపిత వ్యయం యొక్క ఆకర్షణకు వ్యతిరేకంగా రక్షించండి. సహనం అభివృద్ధి చెందుతున్న వ్యాలెట్ యొక్క సంరక్షకుడు. Thanks for watching. Please like, share and subscribe. Thank you.